రాజకీయాలకు మగతనానికి సంబంధం ఏంటి? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కడియం ఫైర్. మహిళలను తక్కువ చేసి మాట్లాడడంపై ఆగ్రహం. రాజకీయ సన్యాసమని పారిపోయిన రేవంత్కు సవాల్ చేసే అర్హత లేదన్న బాల్క సుమన్. మొన్న మాట్లాడిన రాజకీయాలు ఎంత దారుణంగా తయారైనంటే అన్ని బండ బూతులు, పిచ్చి బూతులు, అనరాని మాటలు. ఒకనాడు రండా అని, రండా అంటే తెలంగాణ పదం అన్నారు, రండా అన్నారు. ఈరోజు మొగోడివి అయితే ఏం మాట్లాడండి, మొగోనికి ఆ పాలిటిక్స్కి ఏం సంబంధం? ఇది అదే మాట నిన్ను ఇదే మాట వాళ్ళు ఎవరన్నా అన్నారనుకో, నువ్వు మొగోడు అయితే పలానా అన్నారనుకోండి, మీ పరిస్థితి ఏంది? సీఎం హోదాలో ఉన్నారు, కాస్త ఆలోచించాలి కదా. ఆ పదవికి మేము అనాలన్నా మాకు సిగ్గేందంటే నువ్వు ఆ పదవిలో ఉన్నావు, పదవిలో ఉన్న వ్యక్తి నాలన్నా మాకే సిగ్గు అనిపిస్తుంది, బాధ్యత గల పౌరులుగా మాకే అనిపిస్తుంది. ఆ మాట ఎట్లా నారి అని. ఆ పదవిలో ఉండే మీరు ఈ రకంగా మాట్లాడే ఎంతవరకు కరెక్టో మీకే తెలవాలి. చెప్పండి, మాకు సిగ్గేస్తుంది, మరి మీకు ఎందుకు ఆ రకంగా లేదో అర్థం కావట్లేదు. మీరేందంటే ఒక రాష్ట్రానికి మంత్రి, ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీ చేతిలో ఇంత పెద్ద రాష్ట్రం మీ చేతిలో అప్పగించినప్పుడు మీరు చేసే మాట తీయా? మీకు చేతనైతే మీరు చెప్పిన పథకాలని అమలు చేయండి. ప్రజలకు ఏ కష్టాలున్నాయో అవి అమలు చేయండి. కొడంగల్కి వెళ్ళి వచ్చి రైతుల దగ్గర రాలేకుండా దగ్గరికి వచ్చిన దూరం పెట్టడం, ఇంటి దగ్గరకు వచ్చిన కాదనుకుంటూ పోవడం, ఈ రకంగా వచ్చినప్పుడు నోటికి వచ్చి పాలిటిక్స్ ఏం సంబంధం? నేర్చుకుంటారు. ఏ చూసినా ఆ పదాలు అయ్యే వస్తున్నాయి. అంత ముందుకు అంటారు ముఖ్యమంత్రి అన్నాడండి. రండి అన్న పదం ముఖ్యమంత్రి అంటే తెలంగాణ భాష, అది తెలంగాణ భాష. రండన్న పదం చెప్తే పోరలు నేర్చుకుంటారు. ఇవాళ రేపు అదే అంటారు, రేపు నువ్వు అయితే తిట్టైనా తెలంగాణ భాష మంచిదైన భాష కావచ్చు, కానీ ఎక్కడెక్కడ వాడాలో దానికి ఒక తిట్టాల్సిన అవసరం లేదు సత్తి. నేనేమన్నా అంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడండి తప్ప ఈ బూత్ పదాలను తీసుకొచ్చి ఈ తెలంగాణకున్న గౌరవాన్ని మీరు ఆగం చేయకండి, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయకండి. తెలంగాణ అంటే ఒక స్టెబుల్గా ఉంటుంది. ఈ రకమైన ప్రాంతం ఇది, ఒక గొప్ప ప్రాంతం, ఎదుగుతున్న ప్రాంతం. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ళలోనే ఒక ఉన్నత స్థాయికి ఎదిగింది. ఇన్ని ఐటీ కంపెనీలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చారు. ఈ రకమైన చేయండి, అవి వచ్చినాయి. ఇప్పుడు ఏమైందంటే గతంలో ఒక ప్రచారం జరిగింది, తెలంగాణ అంటే తాగుడు లేకపోతే ఏదో అన్నట్టు. ఇప్పుడు వీళ్ళేంది తెలంగాణ అంటే బూతులు తిట్టుకుంటారు అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నారు. బూతులే ఏం ముఖ్యమంత్రి అంటుంటే ఇంకోటి అనగానికి ఏముంటుంది? ఇప్పటికైనా మీ నోరాదుపులో పెట్టుకోండి. మీరు ఒక ముఖ్యమంత్రిలా వ్యవహరించండి. మీ ముఖ్యమంత్రి హోదాకి ఆ పదవికి ఉన్న దాన్ని మీకు గౌరవించండి, కాపాడండి. మీరు ఆగం చేసిపోయి ఇంకోళ్ళు వచ్చిన తర్వాత చేస్తే అది గలీజుకుంటుంది, అది మీకే మంచిది కాదు. ఒక చరిత్రలో ఒక మచ్చల తయారవుతుంది. మీరు పదే తనే అంటుంటాడు తెలంగాణ ఒక మోడల్ చేస్తాం మేము. ఈ మోడల్ బూతుల మోడల్ చేసినట్టే కొడుతుంది మాకు. ఏ మోడల్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఇది ఒక బూతుల మోడల్లా చేస్తున్నారు. ఒక సభ పెడితే ఒక దగ్గర ఒక మాట, ఇంకో సభ పెడితే ఇంకో మాట, ఇంకో సభ పెడితే ఇంకో మాట. ఈ బూతులేనా? ఈ బూత్ తప్ప మీకేం రావా? పరిపాలన అనేది అస్థిరంగా ఉంది, దాన్ని సుస్థిరం చేయాలి, దాన్ని జనాలకు మంచి చూపించాలి. అవి చేత కాదు. మీ మీద వచ్చే విమర్శకు సమాధానం చెప్పుకోండి, తర్వాత విషయం అంతా. కానీ బూతులు మాట్లాడుతూ పదే రకరకాల భాషలు ఉపయోగిస్తూ ఎందుకు? దేనికోసం ఇదంతా? ఎవరిని మెప్పించడానికి? దేనికోసం? జనాలు మిమ్మల్ని ఫాలో అయ్యే యూత్ని ఒక రెచ్చగొట్టడం తప్ప దేనికి పనికిరాదు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీ భాషను అదుపులో పెట్టుకోండి. ఇంకొకరికి ఆదర్శంగా ఉండండి, ట్రై చేయండి. మిమ్మల్ని చూస్తే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. కానీ ఇట్లాంటి భాష వల్ల ఎవరికి ఉపయోగం మీరు ఒకసారి ఆలోచించుకోగలరు. ఇప్పటికైనా మాట ఈ బూతు పదాలు దూరంగా ఉండి మీరు చేసేది చెప్పండి. ఏం చేయాలనుకున్నట్టు చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి. బాగుంటుంది, అదొక ఆరోగ్యకరమైన రాజకీయంగా ఉంటుంది తప్ప ఈ బూతులు మాట్లాడి ఏం చెప్పలేక, ఏం చేయలేక, ఏదో తిట్టాలి. ఇప్పుడు నువ్వు ఏం చేసావంటే ఏం చెప్పాలి? ఏం లేదు. ఏ మాట అన్నావనుకో దీనిదే పోతుంది. అంత మీడియా అంతా ఏం చేస్తారంటే దీని మీద ఫోకస్ పెడుతుంది. ఇలా చెప్పింది డైవర్షన్ పాలిటిక్స్. గవర్నమెంట్ వచ్చి ఇవాళకి గవర్నమెంట్ వచ్చి 80 రోజులు అవుతుంది. నువ్వు పెట్టిన ఆ పథకాలన్నీ 6 గ్యారంటీలో 13 హామీలు ఇస్తే ఇప్పటివరకు మీరు చేసింది 4. ఒకటి మహాలక్ష్మి అయితే నిన్న నీ ఊరికి వెళ్తే ఆ బస్సులో లేడీస్ ఎక్కించుకోవట్లేదు, ఖాళీ ఉండట్లేదు. ఇదివరకు ఒకప్పుడు బస్సులు ఏమంటారు సతీ, లోపల రావాలి కొంచెం లోపల, బయట చాలా మంది రావాలని చెప్పేసి కండక్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఎక్కడేయట్లేరు, లేదు ఆల్రెడీ ఇంకో బస్సు వస్తుంది కాబట్టి ఎక్కడేయట్ లేకుండా తీసుకొచ్చిన వాళ్ళు పాపం లేడీస్ అంతా ఆగమై ఇబ్బంది పడుతున్నారు. సరే ఆ పథకం తెచ్చిపెట్టినా అదొకటి. ఆరోగ్యశ్రీ కింద బస్సులు కూడా సమయం రావట్లేదు, అది చాలా ఇబ్బంది. బస్సులు పెంచమంటే పెంచట్లేరు. ఆ పాపం ఆ డ్రైవర్ అన్న బాధ చెప్పుకుని మీడియా ముందుకు వచ్చి ఏదో పోయినప్పుడు అక్కడికి ఏదో ఛానల్ వల్ల పోయినప్పుడు ఇంత దారుణంగా ఉంటుంది, ఎట్లా చేయాలి, రేపు గుద్దితే ఎవరు బాధ్యత అని చెప్పేసి ఆయన బాధ ఇబ్బంది అయిపోతుంది. అంటే ఆయన మీద వెయిట్ వేసేసారు. ఆర్టీసీ ప్రశ్నించినందుకు, ఆయన బాధ చెప్పుకున్నందుకు ఆయన పైన వెయిట్ వేసేసారు. ఇవాళ ఇంకో 2 పథకాలు తీసుకొచ్చారు. ఏ పథకాలు అంటే సిలిండర్ తీసుకొచ్చారు, ఆ కరెంట్ అని తీసుకొచ్చారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డు
90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఈ మన రాష్ట్రంలో ఉంటే ఈయన ఇచ్చే 40 లక్షలేనంట. ఏ ప్రతిపాదికన మీరు తీసుకురో చెప్పరు. ఏ ప్రతిపాదన తీసుకుర్రు? 40 లక్షలు చెప్పారు కదా. 90 లక్షల తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరు అర్హులే. తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరు అర్హులే. కానీ మీరు 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి ఆల్రెడీ. గత ప్రభుత్వం ఉన్న వరకే 90 లక్షల మంది ఉర్రు. ఆల్రెడీ కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది పెట్టుకోలేదు. మా రేషన్ కార్డు మాకు లేదు. ఇలాంటి వాళ్ళని లెక్కలు తీసుకోలేదు. సరే ఉన్న వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. సరే కొత్త వాళ్ళకంటే మీరు పెట్టలేదు కాబట్టి ఇక రాలేదు అనుకున్నాం. ఉన్న వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. అది కాదు, 40 లక్షలే మేము 40 లక్షల మందికి ఇస్తున్నామని చెప్పుకుంటారు. ఏ ప్రతిపాదన తీసుకున్న మాత్రం చెప్పరు. ఎవరు అరువులు? మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే మీ 40 లక్షల మందిలో ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నట్ట మీరు? మీ అంతే కదా. ఇక వేరే ఏముంది? 90 లక్షల మంది ఇక్కడ ఉంటే 40 లక్షల మందికి ఏ ప్రతిపాదన ఇస్తున్నారో మీరు చెప్పాలి. అది చెప్పరు. మేము ఇచ్చిన ఆల్రెడీ 4 గ్యారెంటీలు అమలు చేసినాం. 6 గ్యారెంటీలో 4 అమలు చేసినాం, ఇక 2 ఉన్నాయని చెప్పేసి మీకు గొప్పలు చెప్పుకుంటారు కదా. మీరు ఏంటి ఏ ప్రతిపాదన తీసుకుని చెప్పరు. ఇంకో కరెంట్ ముచ్చటకు వస్తే అది దాని కూడా తెల్ల రేషన్ కార్డే ఉండాలి. రేపు ఇది కూడా చెప్తున్నాం పర్ఫెక్ట్గా. ఆల్రెడీ మైక్ తిరుగుతుంది, కరెంట్ కట్ చేస్తున్నాం, మీరు బిల్లు కట్టకపోతాని. మరి సార్ నెక్స్ట్ మంత్కి వెళ్ళి మరి అది కూడా అంతే అవుతుంది పరిస్థితి. అది అంటున్నాం. రేపు రోజున ఏం చేస్తారంటే మనకి స్టార్టింగ్లో మోడీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అది వచ్చినప్పుడు ఏం చెప్పారు? సిలిండర్ల విషయం గుర్తుందా నీకు? సబ్సిడీ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి దేశం కోసం అన్నారు కదా. రేపటి రాబోయే రోజులు తెలంగాణ కోసం మీ రేషన్ కార్డు కట్ చేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు కట్ చేసినా కానీ ఇప్పుడు 90 లక్షల మంది రేషన్ కార్డు తగ్గుతాయి కదా, అప్పుడు వీళ్ళకి కూడా ఇచ్చేసినామని. అట్లాగా సత్తి నువ్వు అన్న ప్రకారం వాళ్ళు 90 లక్షల మందికి వెళ్ళి కొత్త వాళ్ళు కోసం కదా. అలాగే 10 లక్షల పైన ఆల్రెడీ కొన్ని లక్షల మంది ఉన్నారు. నీ ప్రతిపాదన 80 లక్షల మందికి అన్ని ఇవ్వాలి కదా. తగ్గించడానికి ట్రై చేస్తారు అంటున్నాను. తీసేశారు. తీసేయడానికి తెలంగాణ కోసం నువ్వు ఏం చెప్పారు? రాను ఏం చేస్తారు? ఈ 40 లక్షల మందికి ఇచ్చిన గీలే అర్హులు. కాంగ్రెస్ వాళ్ళే తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, వాళ్ళే అర్హులు. కాంగ్రెస్ ఎవరు ఓటేసినారు? కాంగ్రెస్ వాళ్ళే అర్హులు ఉంటారు. ఆ తర్వాత ఏం చేశారు కూడా ఈ 4 లక్షల మంది కూడా వచ్చే లోపల జర్ర 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 తీసేశారు. ఒకప్పుడు మోడీ గవర్నమెంట్ ఏం చేసింది? సబ్సిడీ ఇస్తున్నాం, మీ ఖాతాలో డబ్బులు పడతాయి, మీ గ్యాస్ రేట్ తెచ్చుకోరన్నారు. మనం పోయినాం, సరే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కదా, మన జేబులోకి 1000 రూపాయలు తీసుకొని సిలిండర్ తెచ్చుకున్నాం. సబ్సిడీ పడదా? వేసలేరు. 4 రోజులు వేసారు, 4 సిలిండర్కి ఇచ్చారు, 5 సిలిండర్కి బంద్ చేసారు. రేపు ఇది కూడా గట్టినే అవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ పైసలన్నీ కట్టాలి. గవర్నమెంట్ రేషన్ సిలిండర్ కూడా అమ్మాయిలకు ఉంటేనే అంట కదా. అమ్మాయిలకు ఉంటేనే సరే, ఆడవాళ్ళ పేరు మీద ఇస్తారు. సరే ప్రతి గవర్నమెంట్ అట్లా ఇస్తారు. సరే అట్లా ఆ ప్రకారం చూసినా కానీ కొన్ని ఇళ్ళకి అది ఉండదు కదా. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ ఇంటి యజమాని పెద్ద ఆయన ఎవరు రేషన్ కార్డు ఉంటుంది. ఆయనకి 2 ఆడపిల్లలు ఉండొచ్చు, 3 ఆడపిల్లలు ఉండొచ్చు ఇంట్లో. జనరల్ గా ఊర్లో ఒక్కడే ఉంటాడు ఆయన. ఒకరే ఉంటారు. ఆయన గ్యాస్ ఉంటుంది, ఆయనకు రాదు. ముసలి నువ్వు 4000 పెన్షన్ ఇవ్వవు, అటు గ్యాస్ ఇవ్వవు. ఇట్లా కూడా ఒకటి ఉంది సమస్య. తండ్రి ఉంటాడు, భార్య ఉండదు, పిల్లలు 2 3 ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు అంతే. సత్యం ఒకటే ఏంటంటే ఏదో పెట్టాలి కాబట్టి పెట్టినాం, ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాం, రేపు తీసేస్తాం అంతే. ఇప్పుడు 40 లక్షల మందికి ఇస్తుంది, 90 లక్షల మందికి ఇస్తుంది. అది ఉండే 4 రోజులు 4 నెలలు ఉంటుంది తప్ప అంతమంది ఎక్కువ లేదు. ఇప్పటికే 20 రోజులు టైం ఉంది. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, మళ్ళీ యాడ్ చేస్తాం, గుర్తు చేస్తాం. ఇంకో దాదాపు మీకు 20 రోజులు టైం ఉన్నట్టుంది. 20 రోజుల లోపల మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 6 గ్యారంటీల పేరుతో 13 హామీలు ఇచ్చిర్రో ఆ హామీలన్నీ అమలు చేయాలి. అమలు చేయకపోతే ఈ తెలంగాణ సమాజానికి మీరు క్షమాపణ చెప్తారా, ఇంకేం చేస్తారని మీరు ఆలోచించుకోండి. మీరు అన్న ప్రకారం ఇంకొక 20 డేస్, ఆల్మోస్ట్ 20 డేస్ టైం ఉంది. ఆ 20 రోజుల లోపల మీరు చేస్తాన మిగతా 4 చేసిరు హామీలు, ఇంకా మిగిలినవి 9 హామీలు ఉన్నాయి. అవి మీరు అమలు చేసి చూపించాలి. అప్పుడు మీ మొగతనం బయట పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నారు కదా మొగతనం అన్నారు కదా, అప్పుడు మీరు అమలు చేసి ఈ 20 రోజుల లోపల మిగిలిన 9 హామీలు అమలు చేసి మీ మొగతనాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ సమాజం రేపు మిమ్మల్ని అంటుంది. మేము అనడం కాదు, రేపు మిమ్మల్ని అంటది. ఇదేనా మొగతనం అంటది.